హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేనైతే ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే మీకు చూపిస్తానండి. అదేంటంటే మనం పువ్వులు బాగా మొగ్గలు వచ్చి పూస్తాయి కదా, ఆ మొగ్గలు వచ్చి ఎండిపోతూ ఉంటాయి. అలాగే పువ్వులు కూడా పెద్ద పెద్ద సైజులో విచ్చుకోకుండా చిన్న చిన్న సైజులో అనేటివి ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు నేను ఇచ్చే ఈ ఫెర్టిలైజర్ అనేది మన మొక్కలకి ఇస్తే మొగ్గలు వాడిపోకుండా పువ్వులుగా ఇచ్చుకుంటాయి. అలాగే చిన్న చిన్న పువ్వులు పూసినప్పుడు పెద్ద పువ్వులుగా పూస్తాయన్నమాట ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం అన్ని మొక్కలకు కూడా మంచిగా ఫ్లవరింగ్ రావాలని చెప్పేసి మనం మంచి మంచి ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటామండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొగ్గలు అనేది రాలిపోతూ ఉంటాయి, మాడిపోయి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. పువ్వులు కూడా చిన్న చిన్నగా పూస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం 10 రోజులకు ఒకసారి లేదంటే 15 రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ అనేది మనం వీలు కుదిరినప్పుడల్లా ఇస్తూ ఉంటే మనకి మంచిగా మొక్కలు అనేది ఫ్లవరింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే మొగ్గలు వాడిపోకుండా మంచిగా పువ్వులు అనేది విరబూస్తాయి అన్నమాట. నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది ఖచ్చితంగా మీరు మీ మొక్కలకు కూడా ఇచ్చి చూడండి, మంచిగా రిజల్ట్స్ని అయితే మీరే చూస్తారు. ఇది వచ్చేసి నేను ఆనియన్ పిల్స్ అండి. మనం తీసుకున్న మన ఇంట్లో ఉంటాయి కదా ఆనియన్ పిల్స్, ఇవనేది నేను ఒక గ్లాస్లో పోసేసి వాటర్ అనేది వేసుకున్నానండి. ఒక 2 days వరకు ఫర్మెంట్ చేసుకున్నాను. మీకు కుదిరితే 1 day వరకైనా సరే ఫర్మెంట్ చేసుకోండి. చూసారు కదా, లిక్విడ్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇది మళ్ళీ ఇంకొకసారి మనం వాటర్ అనేది పోసి ఒక 2 days వరకు ఫర్మెంట్ చేసుకొని మళ్ళీ మన మొక్కలకు అనేది ఇవ్వచ్చండి. ఇక్కడ ఇంకొకటి కూడా దీంట్లో యాడ్ చేద్దామండి. మనం రెగ్యులర్గా బియ్యం కడిగిన వాటర్ అనేది మనం పారబోస్తూ ఉంటాం. అలా పారబోయకుండా దీంట్లో యాడ్ చేసి మన మొక్కలకు అనేది ఇస్తే మంచిగా రిజల్ట్స్ అనేది బాగా వస్తుందండి. ఎందుకంటే మనకి బియ్యం కడిగిన వాటర్ అనేది మన మొక్కలకి చాలా మంచిదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది కూడా. పువ్వులు కూడా పెద్ద పెద్ద సైజులో పూస్తాయి, మొగ్గలు అనేది వాడిపోకుండా ఉంటాయి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మనం 10-15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే మనకు సరిపోతుందండి. మంచిగా పువ్వులు అనేది పూస్తాయి అన్నమాట. ముఖ్యంగా మందార మొక్కలకైతే మొగ్గ అనేది రాలిపోతూ ఉంటుంది. అలాగే గులాబీ మొక్కలకు కూడా అంతే అన్నమాట. మొగ్గలు మాడిపోయి రాలిపోతూ ఉంటాయి, పెద్ద పెద్ద సైజులో పువ్వులు పూయవు. ఇలాంటి వాటికన్నింటికి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రతి మొక్కకు కూడా ఇలా ఉన్నప్పుడు ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి, రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు. మనం డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇలా మొక్కలకి ఇస్తూ ఉంటే మంచిగా హెల్తీగా ఉంటాయి. అందులో ఈ వేసవిలో అనేది మనం మొక్కలకు అనేది కొంచెం కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదండి, నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది చూసారు కదా, మనకి పువ్వులు పెద్ద పెద్ద సైజులో పూస్తాయి. అలాగే మొగ్గలు అనేది మాడిపోకుండా ఉంటాయి. మనకి పువ్వులు రాని మొక్కలు కూడా మంచిగా పువ్వులు అనేది పూస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్.